డీప్ ఫ్రై లేకుండా అటుకులతో ఇలా చేసుకొని తింటే ఎలా తిన్నామో ఎంత తిన్నామో అని తెలియకుండా అంతలా ఇష్టపడి తింటామన్నమాట. దీని పేరే చివడ అంటారు. దీనికోసం ముందుగా ఒక 5, 6 పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం, గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, నీరు వేసి ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ను హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ప్యాన్‌లో సన్నటుకులు వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఆయిల్‌లో గుప్పెడు పల్లీలు, కాజు, బాదం ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పుట్నాలు వేసి వేయించుకొని దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యాక పావు టీ స్పూన్ కారం, ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కల్లుప్పు, అలాగే పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని దానిలో అటుకులు కలిపితే సూపర్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. చేసుకొని తినేసేయండి.